అయితే ఇప్పుడు మనం అనుకున్నాం గదా! లెగ్ పెయిన్ నుంచి. దానికి మళ్ళా కార్డియాక్ అరెస్ట్ ఇలాంటివి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా? చెస్ట్ పెయిన్ ఆర్ యాహ్! యాహ్! సో, మనకు కాల్లో కానీ, గుండెలో కానీ ఎక్కడైనా సరే రక్త ప్రసరణ తగ్గడానికి ముఖ్య కారణము అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని బ్లాక్ అవ్వడం అనేది. ఇది కొవ్వు పేరుకోవడం అనేది మన బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు. ఒక్కో చోట ఎక్కువగా పేరుకుంటుంది. ఇంకో చోట తక్కువగా పేరుకుంటుంది. అందువల్ల కాళ్ళల్లో రక్త ప్రసరణ ఉన్న వాళ్ళలో 50% అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి హార్ట్ రక్తనాళాల్లో కూడా బ్లాకేజ్ ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇంకొంతమందిలో మెదడుకెళ్ళే రక్తనాళాల్లో కూడా బ్లాకేజ్ ఉండే అవకాశం ఉంటుందనమాట. ఓకే. అందుకే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా ప్రసరణ తగ్గే అవకాశం ఉంటుందనమాట. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. అయితే మనం వీటిని ఎర్లీ సైన్స్‌గా తీసుకోవచ్చంటారా? తప్పకుండా అండి. అవును. ఇలా నడుస్తున్నప్పుడు నొప్పి రావడము అనేది మనము ఎర్లీగానే మనకి ఇండికేషన్ ఉంటుంది. అంటే ఎంత డిస్టెన్స్‌కి వస్తుంది అనేది. సో, ఇలా నడుస్తున్నప్పుడు పిక్కల్లో నొప్పి వచ్చి ఆగాల్సొచ్చిందే తప్పకుండా వాస్కులర్ సర్జన్‌ని కలవడం ఇంపార్టెంట్. ఆహ్, సో, మిగతా వాటికంటే కూడా ఇలాంటి సింప్టమ్స్ ఉన్నవాళ్ళు ఫస్టే వాస్కులర్ సర్జన్‌ని కలవడము ఓకే. చాలా ముఖ్యము. ఎందుకు అంటే ఈ పర్టిక్యులర్‌గా వాస్కులర్ బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అని అసెస్ చేయడానికి వాస్కులర్ సర్జన్ ట్రైన్డ్ ఉంటారు. మిగతా వాళ్ళకి ఇది రొటీన్‌గా చదువుకున్నా కూడా దీని గురించి ఉండే అవగాహన, దాని గురించి హ్మ్. చేయగలిగేది అనేది కొంచెం తక్కువుంటుంది. సో, ఇలా కాళ్ళల్లో కొంత దూరం నడిచాక నొప్పి వస్తుంది అన్న వాళ్ళు మాత్రం హ్మ్. ఫస్టే వాస్కులర్ సర్జన్‌ని కలవడం ముఖ్యం.